ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవితాన్ని తీసుకుంటే బీసీ వర్గాల్లో పుట్టినటువంటి అత్యున్నత స్థాయిలో ఉద్యమం చేసినటువంటి మహామనిషి జయశంకర్ గారు. ఏనాడు కూడా తన త్యాగాన్ని తన త్యాగాల ద్వారా వచ్చేటువంటి ఫలితాల్ని అనుభవించాలని ఆయన కోరుకోలేదు. ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగినటువంటి మలిదశ తెలంగాణ పోరాటం వరకు ఆయన పాత్ర అచంచలమైనది. ఆయన లేకపోతే ఈ తెలంగాణ అనే పదాన్ని ఎక్కడికక్కడ అణిచిపోయే పరిస్థితి ఉండేది. కాబట్టి తెలంగాణ అనే పదం ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆయన యొక్క త్యాగం, ఆయన చేసినటువంటి కృషి. కాబట్టి ఆయన కృషి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. అదేవిధంగా ఒక బీసీ బిడ్డ తన యొక్క త్యాగం ద్వారా తను వెనుక వరుసలో ఉండి ముందుండి అందరినీ జాతిని నడిపించడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయులకు నివాళులర్పించడం అంటే అలాంటి వాళ్ళకు నివాళులర్పించడం ద్వారా బీసీల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని మరొక్కసారి గుర్తు చేసే విధంగా ఉంటుందని చెప్పి అనుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి జోహార్ జోహార్.